ఓకే. అండ్ ఇంకోటి హౌస్ గురించి మాట్లాడుతుంటే, తనుజ గారికి మీకు ఏంటన్న ఇష్యూ? ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చింది మీ ఇద్దరికి కొంచెం దూరం? అసలు ఏమీ లేదన్న. హ్మ్. చాలా ఫస్ట్ నుంచి తను సుము అన్న అనేది, సుము డార్లింగ్ అనేది, అవును. అది స్కిట్లు స్వీటీ అనేది మళ్ళీ స్కిట్లు కూడా చేసినట్టున్నారు కదా. స్కిట్లు చేసాం. అవునన్న. అవును. అంటే డిస్టర్బెన్స్ అనిపించినట్టుంది కొంచెం, ఎందుకు దూరం అయ్యారు? అది అంటే మళ్ళీ బర్నీ గారు కంబ్యాక్ ఇచ్చిన తర్వాత, బర్నీ గారు బయటకు వెళ్ళిపోయి వచ్చిన తర్వాత అంటే ఎక్కువ బర్నీ గారికి అటాచ్ అయిపోయారు అనమాట. దేవాన్ నుంచి అందరికీ అటాచ్ ఉండేదన్న. అవును. బాగా attach ఉండేది. ఒకవేళ తనుజ గారితో మీరు ఉండుంటే టాప్ 5 ఉండేవాళ్ళు అని అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను దేవాన్ నుంచి అలాగ ఉన్నాను, అందరితోనే అలాగే ఉన్నానన్న. ఎవరు టాప్ 1లోకి వెళ్తారు, ఎవరు టాప్లో 2లోకి వెళ్తారు అది కాదు. నా నేచర్ అందరితో బాగుండడం. నేను అందరితోని బాగా ఉంటానన్న, అందరితో బాగుంటాను. వాళ్ళు నన్ను తీసుకుంటే ఓకే, తీసుకోకపోయినా ఓకే, నేను అందరితో బాగుంటానన్న. అది నేను అలాగ అనుకోవట్లేదు, వీళ్ళతో బాగుంటే పైకుంటాను, వాళ్ళతో బాగుంటే పైకుంటాను అది కాదు. నేనున్నంత వరకు నా తప్పు లేకుండా హ్యాపీగా అందరినీ నవ్విస్తూ నవ్వుతూ కలిసి ఉండాలి అని నేను ఎప్పుడు, అది లాస్ట్ 13th వీక్ వీడియో మేము గార్డెన్లో కూర్చొని అందరూ మాట్లాడుకున్నాం. నాదేమన్నా తప్పుంటే సారీ, తెలియక తప్పుంటే రియలీ సారీ. ఇక్కడ ప్రక్రియ అది కంపల్సరీ మనం నామినేషన్ చేసుకోవాలి తప్ప మీ మీద నాకు కోపం లేదు, నా మీద మీకు కోపం లేదు. కానీ మనం ఇక్కడ అయిపోయిన తర్వాత, మనం బయటికి వెళ్ళిన తర్వాత కూడా సరదాగా ఉండాలి, ఫ్రెండ్స్గా ఉండాలి, ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఉండాలి అని నేను లాస్ట్ 13th వీక్ మన వీడియో చేసి మేము అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం. నాది ఇదే అన్న, ఎప్పటికీ ఇదే. అంటే వాళ్ళ గొడవల్లో మనం ఎందుకు వెళ్ళడం అన్న? కాదన్న, ఆల్రెడీ నేను వాళ్ళకి చెప్తున్నాను వద్దు దేనికి. నేను ఆల్రెడీ కళ్యాణ్ కూడా చెప్పాను, ఇది సంజన గారు నాది టాస్క్, ఆ బాక్సులు పెట్టేది, ఆ టాస్క్లోని ఆ పెట్టేది కళ్యాణ్కి మా అందరికీ ఆర్గ్యుమెంట్ అయింది. దివ్యకి, తనుజకి, కళ్యాణ్కి, మొత్తం మా అందరికీ ఆర్గ్యుమెంట్ అయింది. సుమన్ అయినా ఫస్ట్ పెట్టారు, సుమనానికి వాళ్ళు ఇది అని కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది. ఇంకా సంచలన డెసిషన్ కాబట్టి సంజన గారికి ఇచ్చారు. ఆ తర్వాత కళ్యాణ్ వచ్చి పక్కన బీన్ బ్యాగ్ మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు, కళ్యాణ్ ఏమైంది అని అడిగి. కాదన్న, చూడన్న ఎలా మాట్లాడుతున్నారు, ఇదిగో ఓడిపోయింది నేనే హ్యాపీగా ఉన్నాను, నార్మల్గా ఉన్నాను, వదిలేసాను. అక్కడికి ఆ టైంకి మీరు వదిలేయండి, ఎందుకు చూయింగం లాగా సాగతీకని వదిలేండి దా అని చెప్పి నేను కళ్యాణ్ తీసుకొని భోజనం చేసేదన్న. అది అక్కడికక్కడ మర్చిపోవాలంటాను, అది గేమ్ వైజే తీసుకోవాలన్నా, పర్సనల్గా తీసుకోకూడదు ఏదిని. అందుకే ఇంకా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు, దాన్ని వదిలేసేవాళ్ళు. అంటే చెప్పే వరకు నేను చెప్పేవాడిని, మ్యాక్సిమం చెప్పేవాడిని. ఇంకా కాదు అంటే మీ ఇష్టం, మీ సాగు మీ సాగు అంతేనా. ఇప్పుడు ఆ రీతు డిమాండ్ కానీ ఆ గొడవల్లోని చెప్పండి ఏమైంది ఏంటి అంటే చెప్పేవారు, ఓకే అయింది. మూడోసారి అదే, నాలుగోసారి అదే, ఆఖరికి 100 కూడా అదే గొడవ. ఏముండదన్న, నార్మల్ అయిపోయిన డిస్కషన్ మళ్ళీ మాట్లాడుకునేవారు వాళ్ళు. అవును, నిజంగా మంచి రిలేషన్లు ఉండేవాళ్ళు, మంచి ఫ్రెండ్స్ అన్న. ఫ్రెండ్స్ డిమాండ్ వచ్చి వెరీ కూల్ పర్సన్, సైలెంట్, మనవైపే అన్న. అతను ఊరు కూడా ఆ స్లాంగ్ కానీ కొంచెం మనకి యాష్ ఉంటుంది కొంచెం, అది ఇమాన్యుల్ బాగా ఇంటెడ్ చేసేవాడు డిమాండ్ కదా. వాళ్ళు సరే ఇష్టం లేదు కానీ ఏదైనా జోక్ అయితే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది మీరే. ఎంజాయ్ చేసేవాళ్ళు, బాగా ఎంజాయ్ చేశారు. సీక్రెట్ టాస్క్ కూడా బాగా ఎంజాయ్ చేశారు కదా. వాళ్ళు నాకించేవారు అన్న, రెబల్ కానీ దొంగల టాస్క్ కానీ మనీ అన్ని మీకే, కానీ బాగుండేది. కానీ ఆ రెబల్ టాస్క్ లో అందరూ పేర్లు చెప్పారు, కానీ నా పేరు ఎవరు గెలిచారు ఆ పేరు అన్న. అసలు మీరు ఉంటారని ఎందుకు అనుకుంటారు వాళ్ళు లోపల, సోమనాన్ని ఎందుకు చేస్తాడులే అది. అంటే ముందుగా మనం వెళ్ళి ఇమ్ము ప్లీజ్ ఇమ్ము, నువ్వు డబ్బులు అయితే నేను తీసిక మనం వెళ్ళి ఈ సైడ్ నుంచి నడుకుంటూ వెళ్ళేవాళ్ళు. అందుకు అసలు డౌట్ వచ్చేది కాదు వాళ్ళకి, సుమన్ మనం అడుగుతున్నాడు, సుమన్ ఎందుకు డబ్బులు అవుతాడు, అది ఇదే ఆలోచించారు కానీ అలాగే ఆలోచించలేదు వాళ్ళు. చాలా తెలివిగా ఆడేవాళ్ళు. ఎన్ని చూసి మరి ఆడలేదని అంటున్నారు, తెలివిగా ఆడేనన్నారు.
అంటే అది నా ఒపీనియన్. అదే ఆడియన్స్ అదే మళ్ళీ మనకి ఇప్పుడు మీరు ఆడారు కాబట్టి టాప్ 7 వరకు. అవును అవునండి అవును యాక్చువల్లీ అన్నారు 100 రోజులు మ్యాక్స్, అంతేనన్నా 3 రోజులు పోతే 100 రోజులు అయిపోయింది. ఇంటికి దూరం ఎప్పుడు లేరు కదా, ఇంటికి ఎప్పుడు దూరంగా ఎవరు ఫ్యామిలీ లేదన్న ఫస్ట్ టైం అన్నప్పుడు మనం అవుట్డోర్ వెళ్ళినా షూటింగ్స్కి వెళ్ళినా ఫోన్స్ ఉంటాయి, వీడియో కాల్ చేసుకుని ఏదో టచ్ లో ఉంటాం. ఇబ్బంది అనిపించదు అన్న. గబక్కమని ఏదైనా వైఫ్ చూసుకుంటుంది బాగాను, కానీ ఓన్లీ ఏంటంటే మనల్ని చూడొచ్చు కానీ వాళ్ళని మేము చూడలేం కదన్నా. 24/7 చూడొచ్చు, ఈ ఎపిసోడ్స్లో చూడొచ్చు వీళ్ళు మనల్ని. ఓకే బాగున్నారు, హెల్త్ బాగుంది అని వాళ్ళు అనుకుంటారు, చిన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకి. మనకు అది ఏముండేది కాదన్న. దానికే నేను కొంచెం ఒక 2 వీక్స్ 3 వీక్స్ కొంచెం ఫ్యామిలీ, కొంచెం నేను ఎమోషనల్ పర్సన్ అన్న, నాకు ఫ్యామిలీ దూరం అయిందని కొంచెం బాధ ఉండేది, కానీ మిగతాది ఏమీ లేదన్న. ఫుల్ హ్యాపీ, చాలా హ్యాపీ అన్న నాకు అక్కడ. అసలు నార్మల్గా సుమన్ అన్న బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాడు, కారణం ఏంటి అంటే తెలుసుకోవచ్చా? డబ్బులా, నార్మల్గా ఇది ఏంటో ఈ ఫీల్డ్ అంటే ఇది ఒక ఫేమ్, మళ్ళీ నా ఇండస్ట్రీకి నాకు ఇది ఒక ప్లస్ అవుతుంది అని చెప్ప? 100% సుమన్ శెట్టి అన్నవాడికి అందరికీ కొంతమందికి తెలుసన్న, కొంచెం కాంపిటీషన్ అనుకోని ఏమైనా అనుకోని అని, మళ్ళీ సుమన్ అంటే సుమన్ శెట్టి అంటే ఏంటో కొంచెం చూపించాలి, జనాలకి తెలియాలి. నాకు గుడ్ విల్ కోసమే నేను వెళ్ళిందన్న. బట్ భగవంతుడి దయ వల్ల తినడానికి బట్టకి నాకు లోటే లేదన్న. హ్యాపీ 100% హ్యాపీ అన్న. నాకు ఆ గుడ్ విల్ కోసం, ఆ నేమ్ కోసం, ఆ గుడ్ నేమ్ కోసమే నేను వెళ్ళిందన్న. కానీ ఇది తెలుగు ఇండస్ట్రీలో మీది మళ్ళీ మరొక కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అవును అవును. ఎందుకంటే ఇప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ మీరు జనాల్లోకి వెళ్ళిపోయారు కదా, ఎక్కువ మూవీ ఆఫర్స్ వచ్చే అవకాశం మీకు ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక టీవీ ఆర్టిస్ట్ కాబట్టి మళ్ళీ ఎక్కువ సినిమాలు బాగా వచ్చే అవకాశం అయితే మీకు చాలా మంచిగా ఉంది బ్రో. ఆల్ ది బెస్ట్. మళ్ళీ మీరు మళ్ళీ వాళ్ళే మూవీలు చేసి మళ్ళీ మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయాలి. సుమన్ శెట్టి లేకపోతే సుమన్ శెట్టిలో జనాలకి ఏం నచ్చిందని అనుకుంటున్నారు మీరు? అని అంటే బయటకు వచ్చి నేను చూసాక నాకు తెలిసింది ఏంటంటే నా ఇన్నోసెంట్ వాళ్ళకి నచ్చింది అని నాకు అర్థమైందన్న. అండ్ మీకు సింపతితో మీకు ఓట్లు పడ్డాయంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? సింపతి కాదన్న, సింపతి అంటే ఎమోషన్ మేబీ కనబడి ఉంటుంది వాళ్ళకి. దెన్ సుమన్ శెట్టి కూడా ఆడగలడు, టాస్క్ కానీ గేమ్ కానీ ఫైట్ కానీ చేయగలడు, నామినేషన్లో కానీ ఆ టైం కానీ స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నాడు, దేనికైనా ఫైట్ ఆడగలడు అని. అప్పుడు అంతే. విన్నర్ అయితే నా అనుకున్నారా? విన్నర్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారా? అన్న నేను టాప్ 5 మీద పెట్టుకున్నాను యాక్చువల్లీ టాప్ 5కి వస్తే కప్పు కోసం ఆలోచిస్తాం, అవునా కదా? టాప్ 5కి వచ్చాక అప్పుడు అనుకోవచ్చు, కానీ టాప్ 5 అనుకున్నాను నేనైతే. మీ హౌస్లో ఎవరైనా డిస్కషన్ చేసేవాళ్ళ, కప్పు మనం కొడతాం, నేను కొడతాను, నువ్వు కొడతావు, ఎలా కొడతాం? అది కామన్ పాయింట్ అన్న. బిగ్ బాస్ హౌస్ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు నేనే కొడతా కప్పు నాదే అని అనుకుంటాం, అందరం జనరల్గా అందరూ అనుకుంటాం అన్న. లోపల ఏవా డిస్కషన్స్ అని అయ్యేదన్నా ఎవరెవరి మధ్య అందరూ కప్పు నాదే అని అన్నాను. ఇమ్ము అనేవాడు. అది మన 6th వీక్ నాకు బాగా కలిసి వచ్చింది. 5 స్టోమ్కి వచ్చారు, 5 స్టోమ్కి వచ్చారు కదా. ఆ వీక్ అసలు అందరూ ఇప్పుడు హౌస్లో ఒకటే అనేవారు, సుమన్ అనేది 6th వీక్ రా, ఫుడ్ మన లగ్జరీ ఫుడ్ కానీ రమ్య రావడం, దెన్ మళ్ళీ కెప్టెన్ అవడం ఆ వీకే. ఏం కావాలంటే అప్పుడు వచ్చేవి కదా. అవునవునా అంటే అనిపించిందా వాళ్ళ 5 స్టోమ్స్ వచ్చాక మీకు అందరూ సుమన్ అన్న మీకు రెస్పెక్ట్ ఇవ్వడం, అందరూ దేనికైనా సుమన్ అన్ననే సెలెక్ట్ చేయడము అర్థమైపోయిందా? నాకు బయట మంచి నేమ్ ఉన్నట్టుందో, వీళ్ళందరూ నా దగ్గరికి వస్తున్నారు ఏంటి అని ఆలోచించారా? అన్నా నేను అంత మనకి భగవంతుడు అంత ఇవ్వలేదన్నా, తెలియదు యాక్చువల్లీ, మనకి ఏం ఐడియా లేదన్నా దీని గురించి. ఇంత సరౌండింగ్ ఇంత చదివి అది చెప్తున్నాను కదన్నా, అందరూ ప్రిపేర్ అయ్యి వస్తారంట అన్న బిగ్ బాస్కి. ఇలాగుంది అలాగుంది, గట్టిగా ఫైట్ ఆడాలి, ఫిజికల్గా ఆడాలి, ఫిజికల్గా ఉండాలి, టాస్క్లు ఆడాలి, గేమ్లు ఆడాలి, బిగ్ బాస్ గురించి తెలుసుకొని అందరూ వస్తారంట అన్న. నాకు శివాజీ అన్న అన్నారు బస్లోని, నువ్వేమీ తెలుసుకోకుండా అసలు ఏమి నీకు ఐడియా లేదు, ప్లేన్ హార్ట్ వెళ్ళావురా, ప్లేన్ హార్ట్ వచ్చావు అని అన్నారు. నిజంగా నాకు అసలు ఏమీ తెలియదు అని. నేను మీకు వీకెండ్ ఎపిసోడ్లే నేను చూసేవాడిని. అదేంటి దాంట్లో టాస్క్లు రావు, గేమ్స్ ఏమీ ఉండవు. అండ్ మిమ్మల్ని
ఇందాక స్టార్టింగ్‌లో మిమ్మల్ని అడిగినప్పుడు ఎవరితోనైనా బాండ్ కుదిరిందా అంటే బర్నీ గారితోనన్నా. కానీ కొంతమంది బర్నీ గారు మిమ్మల్ని వాడుకున్నారు. సర్వైవ్ అవ్వడం కోసం సుమన్ అన్నతో ఉన్నాడు అని కొంతమంది దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? 100% నేను చేయనన్న అలాగా. ఎందుకు? ఎందుకంటే మా బౌండింగ్ అది ఫస్ట్ నుంచి డే 1 నుంచి అలాగే ఉండేది. హ్మ్. హ్మ్. మాకు ఎవరు సపోర్ట్ లేరన్న. హ్మ్. హ్మ్. కష్టం వచ్చినా నష్టం వచ్చినా హ్మ్. నేను బన్నాన్ని కలిసి ఉండేవాడిని. హ్మ్. బన్నాన్న ఒకటే అనేవారు, హ్మ్. ఎంతో ప్రెషర్ ఉండేది, ఎంతో ప్రెషర్ ఉంటుంది, హ్మ్. 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 నిన్ను ఒక్కసారి అది చేసుకుంటే హ్మ్. మొత్తం మర్చిపోతున్నాను సుమనన్న అని అనేవారు. అవునా? అవును అవును. హ్మ్. కానీ బర్నీ గారే మీకు మంచి సపోర్ట్ చేసింది. ఇది బాగా చేసింది. సపోర్ట్ తెలుసు, అందరికీ తెలుసు అన్న. హ్మ్. చాలా వరకు ఆ టబ్ తాష్ కానీ అన్న నాది తనుజది అవును. అవును. ఎంత సపోర్ట్, ఎవరు సపోర్ట్ చేశారన్న నాకు అక్కడ? హ్మ్. బన్నాను ఒక్కడే సపోర్ట్ చేశారు. హ్మ్. అందరినీ అడిగితే హ్మ్. అందరూ చెప్తున్నారు. అప్పుడు బాధ అనిపించింది అన్న, నాకు హ్మ్. చాలా బాధ అనిపించింది. హ్మ్. అంతమంది ఉన్నా తనుజ చేయమంటుంది, హ్మ్. తనుజ చేయమంటుంది, తనుజ చేయమంటుంది అని. ఓకే, అప్పుడు కొంచెం చాలా బాధ అనిపించింది అన్న నాకు. హ్మ్. ఓకే, ఇలాగ ఉంటుందా ఇలాగా అని. జనాలందరూ ఒకటి ఇదిలో ఉన్నారు. తనూజకి ఎక్కడో ఫేవర్ జరుగుతుంది అని చెప్పి బయట అందరూ మాట్లాడుకుంటారు. దాన్ని మీరేమంటారు? బయటకు వచ్చి చూసారు కదా, అవును. మీరు విన్నారు అది? విన్నాను అన్నది, విన్నాను. హ్మ్. తనకు ఫేవర్ అవుతుంది అని అంటే అలాగనే మనం అనుకోలేము అన్న, మనకి తెలియదు అది. అంటే లోపల ఎలా ఉంది తనూజ అని? తను ఏమైనా హ్యాపీగా ఉంది, 24/7 చూస్తున్నాను, హ్యాపీగా నవ్వుతుంది, మంచి గేమ్లు ఆడుతుంది, టాక్ ఆడుతుంది. అంటే ఎక్కడైనా ఫేవరిజం చూపిస్తున్నట్టు ఉందా, అనిపించిందా అని? ఫేవర్ మీకేమన్నది అలాగనుకుంటే నేను 7th వీక్ వచ్చేస్తానా అని అన్నారు. 14th వీక్ వరకు నేను ఉన్నాను. నాకు ఫేవర్ చూపించారన్నా, అలాగనుకుంటే నేను టాప్ 5లో ఉంచేవారు. ఫేవర్ ఉందన్నా అంటే నా మీద లేదు, అది తన మీద ఉందా అని అంటారు. అడగండి, అంతే కదా. అవును అవును అవును. కానీ అదే చెప్తున్నాను, ఇందాక స్టార్టింగ్ చెప్పే కదన్నా, ఇప్పుడు మాట్లాడాలి సడన్గా ఇలా సైలెంట్గా ఇచ్చేస్తావు ఖర్చులకి. అదా ఇక్కడ ఏమనిపిస్తుంది అది వచ్చేస్తుందన్నా. దాచుకో కదా, మనం దాచుకోరా లేదన్నా, మీకు మామూలుగా ఫ్రీగా ఉంటుంది. అన్న మీరు లోపల ఉన్నప్పుడు ఒక వీడియో చూసాము, ఒకటి బాగా ఇది చేశారు. సుమన్ అన్నకి అంటే నాకు చాలామంది చాలా కంపెనీస్ నాకు డబ్బులు ఇవ్వలేదు అని నేను చెప్పేది ఒకటి బాగా ఇది చేశాను. నిజంగా మీరు నార్మల్గా డబ్బుల కోసం ఎప్పుడు ఆశించరా? ఎప్పుడు అడగరా? అన్నా అడుగుతానన్నా. ఇప్పుడు అన్న ఒకరు మనం ఒక కంపెనీ చేస్తాం, సమ్ అమౌంట్ మనం మాట్లాడుకుంటాం. ఫస్ట్ మీకు అడ్వాన్స్ ఇస్తారు, షూటింగ్ అయిపోయి సగం ఇస్తారు, డబ్బింగ్లో మీ ఇస్తారు. ఏంటంటే అన్న ఒక్కటి పాపం ఎందుకు వాళ్ళు ఇవ్వట్లేదు అంటే వాళ్ళ పొజిషన్ ఏంటో, మనం మాట్లాడుకున్నది అందరికంటే ₹1 అయినా ₹10 అయినా మాట్లాడింది మనకి ఇస్తున్నారంటే వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అన్నది వాళ్ళ వైపు కూడా మనం ఒక్కసారి ఆలోచించాలన్న. అంటే నాది ఇంతేనన్న, నేను ఇలాగే ఉంటాను, నా మెంటాలిటీ ఇందా. అయ్యో వాళ్ళు ఇస్తానన్నది ఎందుకు ఇవ్వట్లేదు అన్నది కొంచెం అటేపు ఉండి, ఎందుకంటే తెలుస్తుంది మనకి కొంచెం మూవీస్ కొంచెం కష్టాల్లో కొంచెం లాస్లో ఉండి కొంచెం ఇది సర్లే, మనకు భగవంతుడికి ఇంతవరకే ఉంది, ఫుల్ అనుకున్నది ఆఫే వచ్చింది, ఓకే హ్యాపీగా ఉంటే వాళ్ళకి తెలుసు కదన్న. మీ దగ్గర ఉన్నప్పుడు నాకు చేయండి సార్ అని అనేసి ఊరుకునేవాడిని అన్న. సుమన్ అన్న, నువ్వు నార్మల్గా కథకి ఏదైనా ఒక స్టోరీకి అంటే నచ్చి చేస్తావా, లేకపోతే ఆఫర్ వచ్చేసింది అని ఏ సినిమా అయినా చేసేస్తావా అన్న? అసలు ఫస్ట్ నుంచి నాకు వచ్చిన సినిమాలన్నీ నా క్యారెక్టర్ కాదు, నా సీన్స్ చెప్పేవారు కాదు, స్పాట్లోకి వెళ్ళాకే నా కంటెంట్ కానీ నా డైలాగ్స్ కానీ అక్కడే నేను చూసుకునేవాడిని. ఎందుకంటే వీళ్ళందరూ డైరెక్టర్లు కానీ నేను ఇది మమ్మల్ని లైన్ చెప్పేవారు అన్న, స్టోరీ ఇది మీ హీరో ఫ్రెండ్ అని ఇలాగుంటుంది త్రూఅవుట్, ఫస్ట్ నుంచి హీరోకి సపోర్ట్ మీరే, అది ఆ కంటెంట్ మనకు చెప్పేవారు నాకు. దాన్ని నమ్మి నేను వెళ్ళేవాడిని అన్న. కథ ఏం వినేవాడు కాదు, లైన్ వరకు ఒక జస్ట్ పైన మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఇలాగ ఉంటుంది, అంతేనా? అంతేనా?